అందరికీ నమస్కారం. నా పేరు ప్రవీణ్ అండి. నేను నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్‌కి కన్సల్టెంట్‌గా వర్క్ చేస్తాను. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏటీజీ సర్టిఫికేట్ కోసం మాట్లాడుకుందాం. సో, చాలామంది ఎంప్లాయీస్ ట్యాక్స్ పే చేస్తూ ఉంటారు. వాళ్ళు ట్యాక్స్ పే చేసే దాని మీద ఎగ్జంప్షన్ తీసుకోవడానికి లేదా ట్యాక్స్ అమౌంట్‌ని తగ్గించుకోవడానికి ఈ ఏటీజీ డొనేషన్స్ అనేవి చేస్తారనమాట. సో, ఏటీజీ డొనేషన్ సర్టిఫికేట్ మనం తీసుకోవాలంటే ఏటీజీ సర్టిఫికేట్ ఉన్న ట్రస్ట్కి కానీ సొసైటీకి కానీ మనం డొనేట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఫస్ట్ రూల్ ఏంటంటే ఇండివిజువల్స్కి మాత్రమే ఇది. ట్యాక్స్ బెనిఫిట్ కోసం చేసే ట్రాన్సాక్షన్ వాళ్ళ గ్రాస్ శాలరీలో ఓన్లీ 10% మాత్రమే అలౌ చేస్తారు ఎగ్జంప్షన్. అంటే నా యాన్యువల్ సిటీసీ 15 lakhs ఉంటే 1,50,000 మాత్రమే ఏటీజీలో నేను ఎగ్జంప్షన్ తీసుకోవడానికి నాకు అవకాశం ఉంటుంది. దానికి మించి అయితే అవకాశం ఉండదు యాజ్ పర్ స్టాట్యుటరీ, యాజ్ పర్ యాక్ట్. అయితే ఎవరైనా సర్టిఫికేట్ కాదు డొనేషన్ చేయాలి అనుకున్నప్పుడు మీరు ఆ ఏటీజీ పరిధిలో ఉన్న సొసైటీ కానీ ట్రస్ట్కి కానీ మీరు డొనేషన్ ఇస్తారనమాట. మీరు చేసే డొనేషన్కి ఆ 1 lakh కానీ 150 lakh కానీ వాళ్ళు ఫామ్ 10BE ఇస్తారన్నమాట. ఫామ్ 10BE ఏంటంటే ఎవరైతే మీ దగ్గర డొనేషన్ రిసీవ్ చేసుకుంటారో వాళ్ళు ఫామ్ 10BD ద్వారా ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లో రిసిప్ట్ కోసం మీ డీటెయిల్స్ అప్లోడ్ చేస్తారనమాట. ఎవరిచ్చారు అమౌంట్, ఏ నిమిత్తం ఇచ్చారు, ఎంత ఇచ్చారు, వాళ్ళ పాన్ నెంబర్ ఏంటి, వాళ్ళ అడ్రస్ ఏంటి, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లో ఫామ్ 10BDతో అప్లోడ్ చేస్తే 24 hours మనకు రిసిప్ట్ వస్తుంది. ఆ రిసిప్టే ఫామ్ 10BE అంటాము, జనరల్ లాంగ్వేజ్లో ఏటీజీ రిసిప్ట్ అంటాము. సో ఈ రిసిప్ట్ ట్యాక్స్ క్యాలిక్యులేషన్ అప్పుడు మన ఎంప్లాయర్కి ఇచ్చి మనకి ఉన్న ట్యాక్స్ లయబిలిటీ నుంచి కొంచెం అమౌంట్ తగ్గించవచ్చు. లేదా మొత్తం ఇయర్ మొత్తం సెటిల్ అయిపోయిన తర్వాత ఇంకా మనం ఇన్కమ్ ట్యాక్స్ నెక్స్ట్ అసెస్మెంట్ ఇయర్కి వచ్చేటప్పటికి మనం ఏదైనా రిటర్న్ తీసుకోవాలి కొంత అమౌంట్ అన్నప్పుడు కూడా ఈ ఏటీజీ సర్టిఫికేట్ యూస్ చేసి మనం ఇండివిజువల్ రిటర్న్స్ ఫైల్ చేసుకుని మనం అమౌంట్ తీసుకోవచ్చు. ఓకే, సో ఇది మెయిన్ బేసిక్ కాన్సెప్ట్ అన్నమాట. అయితే 2,000 రూపాయలకి మించి క్యాష్ డొనేషన్ ఇవ్వడానికి కుదరదు. డైరెక్ట్గా ఆ సొసైటీ కానీ ట్రస్ట్కి మనం మన అకౌంట్ ద్వారా ట్రాన్సాక్షన్ చేయాల్సి ఉంటుంది. క్యాష్ ఇచ్చేసి నాకు ఏటీజీ సర్టిఫికేట్ ఇవ్వండి అంటే మాత్రం అది వైలేషన్ అవుతుంది. ఓన్లీ డిజిటల్ పేమెంట్ ద్వారా మాత్రమే చేయాలి. సో ఈ డొనేషన్ ఇస్తున్నప్పుడు ఎంత పర్సంటేజ్ మనం ఎగ్జంప్షన్ తీసుకోవచ్చు అన్న సబ్జెక్ట్ గురించి మాట్లాడుకుంటే జనరల్గా ఏ చారిటబుల్ ఆర్గనైజేషన్ అయినా కానీ సొసైటీ ఆర్ ట్రస్ట్ 50% ఎగ్జంప్షన్ మనం తీసుకోవచ్చు. అంటే 1,00,000 రూపాయలు మనం డొనేషన్ ఇస్తే వాళ్ళు మనకు 1,00,000 రూపాయలు రిసిప్ట్ ఇస్తారు. 1,00,000 రూపాయలు 50,000 మన ట్యాక్సబుల్ ఇన్కమ్ నుంచి దాన్ని తగ్గించేస్తాం అనమాట. అంటే 10 లక్షల రూపాయలు నా గ్రాస్ శాలరీ అయినప్పుడు నేను 10% అంటే 1,00,000 రూపాయలు డొనేట్ చేయడానికి నాకు ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి నేను 1,00,000 రూపాయలు డొనేట్ చేసినప్పుడు వాళ్ళు 1,00,000 రూపాయలు నాకు రిసిప్ట్ ఇస్తారు. నేను ట్యాక్స్ కట్టేటప్పుడు నేను 10 లక్షల మీద ట్యాక్స్ కట్టను, ఓన్లీ 9,50,000 మీద మాత్రమే ట్యాక్స్ కడతాను. అంటే మీకు అదర్ డిడక్షన్స్ ఏమన్నా ఉంటే అవి ఇంకా ఏటీసీసీలో తగ్గిపోతూ ఉంటాయి. రెంటల్ కానీ అదర్ డిడక్షన్స్ కానీ ఏమన్నా ఉంటే దాంతోపాటు 50,000 కూడా యాడ్ చేసుకుని దాన్ని తగ్గిస్తామన్నమాట. సో దీనివల్ల మేజర్గా ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే ట్యాక్స్ స్లాబ్ మారిపోయినప్పుడు మీకు ట్యాక్సబుల్ ఇన్కమ్ మీద కదా స్లాబ్ ఉంటుంది. ట్యాక్సబుల్ ఇన్కమ్ ఎంత ఉంటే ఆ స్లాబ్ని బట్టి మీకు ఇన్కమ్ ట్యాక్స్ ఛార్జ్ అవుతుంది. సో ట్యాక్సబుల్ ఇన్కమ్ ఈ అమౌంట్ వలన స్లాబ్ మారిపోతే మీరు చాలా బెనిఫిట్ తీసుకునే వాళ్ళు అవుతారు. సో ఇది 50% అనమాట. సో ఇందాక చెప్పినట్టు మీ టోటల్ ట్యాక్సబుల్ అమౌంట్ నుంచి
మీకు ₹1,00,000 ఏటీజీ రిసిప్ట్ ఉంది కాబట్టి 50,000 రూపీస్ ట్యాక్సబుల్ అమౌంట్ నుంచి రెడ్యూస్ అవుతుంది, ట్యాక్స్ నుంచి కాదు. మీరు ఒకవేళ ₹1,00,000 ట్యాక్స్ కట్టాల్సి ఉందనుకోండి, ఈ ఏటీజీ వలన 50% అంటే ట్యాక్స్ కట్టే దాంట్లో నుంచి 50% మీకు రాదు. మీకు ఉన్న టోటల్ ట్యాక్సబుల్ ఇన్కమ్ నుంచి 50,000 రెడ్యూస్ అవుతుంది. ఓకే, సో ఇది 100% కూడా రెడ్యూస్ అవుతుంది. ఎప్పుడంటే మీరు డొనేట్ చేసే చారిటబుల్ ఇన్స్టిట్యూషన్ కానీ ఎన్పిఓ కానీ ఏదైనా రీసెర్చ్లో ఉండాలి. సో ఏటీజీ సర్టిఫికేట్లో 2 పార్ట్స్ ఉంటాయి, 50% ఎగ్జంప్షన్ ఇచ్చేది, 100% ఎగ్జంప్షన్ ఇచ్చేది. సో 100% ఎగ్జంప్షన్ ఇచ్చే వాళ్ళందరూ కూడా రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ అనమాట. వాళ్ళకి ప్రత్యేకించి వేరే 35AC అంటారు, ఆ రిజిస్ట్రేషన్లో చేసుకుంటారు. వాళ్ళకి 100% ఎగ్జంప్షన్ వస్తుంది. అంటే మీకు 10 లక్షల రూపాయలు గ్రాస్ శాలరీ ఉన్నప్పుడు ₹1,00,000 డొనేట్ చేస్తే ₹1,00,000 రిసిప్ట్ తీసుకుంటే ₹1,00,000 మీరు కట్టే ట్యాక్సబుల్ ఇన్కమ్ నుంచి రెడ్యూస్ చేసుకోవచ్చు అనమాట. సో మీ లయబిలిటీ ఇప్పుడు 9 లక్షల మీద ఎంత ట్యాక్స్ పే చేస్తే అంత ట్యాక్సే మీరు పే చేయాల్సి ఉంటుంది, రైట్? సో ఇది జనరల్ రూల్స్. సో ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీ గ్రాస్ ఇన్కమ్ నుంచి 10%కి మించి మీరు డొనేషన్ చేయకూడదు. రెండోది, జనరల్గా ఏ ట్రస్ట్ సొసైటీకి డొనేషన్ ఇచ్చినా మీరు డొనేషన్ ఇచ్చిన దాంట్లో 50% ఆఫ్ ద అమౌంట్ మాత్రమే మీ ట్యాక్సబుల్ అమౌంట్ నుంచి తగ్గిస్తారు. అండ్ ఆల్ డొనేషన్స్ అన్ని డిజిటల్ పేమెంట్సే, నో క్యాష్ డొనేషన్స్. తర్వాత ఇన్ కైండ్ డొనేషన్స్ కూడా మీకు ఎలాంటి ఎగ్జంప్షన్స్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు. ఇన్ కైండ్ డొనేషన్స్ అంటే ఏంటంటే ఏదైనా ఒక ఆర్ఫనేజ్కి మీరు ఒక ల్యాప్టాప్ డొనేట్ చేశారనుకోండి, ఒక 40-50,000 పోతుంది, దాని మీద మీకు ఎలాంటి ఎగ్జంప్షన్ రాదు. మీరు క్యాష్ రూపంలో అమౌంట్ రూపంలో చేస్తే మాత్రమే మీకు ఎగ్జంప్షన్స్ వస్తాయి. సో ఇవి బేసిక్ రూల్స్ అనమాట. సో నా పేరు ప్రవీణ్, నా మొబైల్ నెంబర్ ఇక్కడ డిస్ప్లేలో లాస్ట్ని ఇస్తాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు డైరెక్ట్గా నాకు పింగ్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు. అండ్ మీకు ఫర్దర్గా ఎలాంటి సర్వీసెస్ కావాలన్నా మేము ప్రొవైడ్ చేస్తాం. థ్యాంక్ యూ.